బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. ఐపీఎస్ సునీల్ నాయక్ ను నేడు విచారించనున్నారు. నేడు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను దర్యాప్తు అధికారి దామోదర్ ఆధ్వర్యంలో గుంటూరు సీసీఎస్ స్టేషన్ లో విచారించనున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు సునీల్ నాయక్ విచారణ అయితే జరగనుంది. అయితే ఈ విచారణలో సమయంలో ఆయనపై అరెస్టు లాంటి ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. విచారణలో సునీల్ నాయక్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దేవి, ఏదైతే రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను నేటి నుంచి 5 రోజుల పాటు గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. సునీల్ నాయక్ ను ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి విజయనగరం ఎస్పీ దామోదర్ స్వయంగా విచారించనున్నారు. అయితే రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసిన సమయంలో అప్పట్లో గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో పలుమార్లు సునీల్ నాయక్ అప్పుడు సిఐడి డిఐజీగా పనిచేశారు. ఆ సమయంలో పలుమార్లు రఘురామకృష్ణరాజు గుంటూరు తీసుకొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినట్లు కూడా దర్యాప్తు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆయన్ను A7 గా చేర్చారు. ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసుకి ఆయన స్పందించలేదు. ఇటీవల ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీహార్ పట్నాకు వెళ్ళారు. అక్కడ ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో ఆయన ఏపీకు తీసుకెళ్లకూడదు. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. సునీల్ నాయక్ కు సంబంధించి చట్ట ప్రకారం విచారణ చేపట్టాలి, అరెస్టు లాంటివి ఏమి చేయకూడదు, చట్ట ప్రకారం విచారణ చేపట్టాలి, సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే నేటి నుంచి 5 రోజుల పాటు సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారిస్తారు. రఘురామకృష్ణరాజు కస్టడీలో టార్చర్ సంబంధించి ఆ సమయంలో ఎందుకు ఆయన కార్యాలయానికి వెళ్ళారు, సిఐడి కార్యాలయానికి వెళ్ళారు, పలుసార్లు ఆ సమయంలో ఏం జరిగింది అనే దాని మీద అయితే సునీల్ నాయక్ విచారించున్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ విచారణ చేస్తున్న నేపథ్యంలో కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి ఒక రోజంతా కూడా విచారణ చేశారు. అప్పుడు అధికారులు కీలక సమాచారం ఆయన నుంచి రాబట్టారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో A7 గా ఉన్నటువంటి సునీల్ నాయక్ ను పోలీసు అధికారులు విచారణ చేస్తారు. దాదాపు 5 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ నుంచి ఇంకా మరిన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మణికుమార్, ఇప్పటికే చూసుకుంటే ఇటు సునీల్ నాయక్ ని విచారించే సమయంలో అరెస్ట్కి సంబంధించి కూడా ఎటువంటి రియాక్షన్స్ వద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు విచారణ కొనసాగుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇవాళే విచారణ స్టార్ట్ కాబోతుంది కాబట్టి. ఖచ్చితంగా వాస్తవానికి సునీల్ నాయక్ ఇప్పటికే చాలా సార్లు ఆయన విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన బీహార్ కేడర్ లో ఉండటం వలన ఆయన చాలా వరకు కూడా స్పందించలేదు. ఎక్కడ కూడా ఒకసారి కూడా విచారణకు ఇప్పటి వరకు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు నోటీసులకు స్పందించకపోవడం, అరెస్టు చేయడానికి ఏపీ నగరపాలెం పోలీసులు బీహార్ వెళ్లారు. అక్కడ ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో ఆయన ఏపీకి తీసుకురాలేకపోయారు. అయితే సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎట్లయినా సరే ఖచ్చితంగా సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయాలని చెప్పి గుంటూరు నగరపాలెం పోలీసులు చూస్తున్న నేపథ్యంలో ఆయన సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి కేసుకు సంబంధించి కోరిన నేపథ్యంలో హైకోర్టు కూడా కీలక సూచనలు చేసింది. అంటే ఒక ఐపీఎస్ అధికారి ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి కాబట్టి చట్టపరంగా ఏదైనా విచారణ చేయాలంటే విచారణ చేపట్టాలి, అంతేగాని అరెస్టులు అలాంటివి చేయొద్దంటూ కూడా హైకోర్టు కూడా కీలక సూచనలు చేసింది. అంటే చట్ట ప్రకారం అన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసి విడిచిపెట్టాలని చెప్పి హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు సునీల్ నాయక్ ను విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక అధికారి ఈ కేసును సునీల్ నాయక్ ను విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయన ఇప్పుడు
గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. ఇలా ఈ విచారణ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పుడు సునీల్ నాయక్ ను విచారిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు, కీలక విషయాలు కూడా అధికారులు రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో వేధించిన కేసులో అయితే ఇవాళ విచారణ కొనసాగబోతోంది. అయితే ఎప్పటి నుంచో అతన్ని విచారణకి రావాలి అంటూ కూడా ఇటు అధికారులు ఆదేశించినా ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఇవాళ విచారణకి హాజరు కాబోతుండడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగబోతోంది. ఇటు దీనికి సంబంధించి ఆయన ఎటువంటి వివరణ ఇస్తారు అనేది కూడా